Garuda Express, an international courier service. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైకోర్టు ఆదేశం నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆయన సమీక్ష జరిపారు. హైకోర్టు ఆదేశాలపై అడ్వకేట్ జనరల్, సింగరేణి ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత, ఎంపీ సుమన్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ నల్లాల ఓదేలు, ఆర్టీసీ చైర్మన్ సోమవారపు సత్యనారాయణ, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్ పాల్గొన్నారు. కష్టం, శ్రమతో కూడుకున్న పనిచేస్తున్న గని కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ చెప్పారు. కొందరు దురుద్దేశంతో ఈ విషయంపై కోర్టుకు వెళ్లారని అన్నారు. వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో అప్పీలు చేసి సింగరేణి కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయ పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు, కార్మికుల చట్టాల పట్ల గట్టి పట్టున్న సీనియర్ న్యాయవాదుల బృందంతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని వివరించారు. జీవితమంతా కష్టపడ్డ సింగరేణి కార్మిక కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వ దృఢ నిర్ణయం అమలయ్యేలా న్యాయ పోరాటం చేస్తామన్నారు. జాతికి వెలుగులందిస్తున్న సింగరేణి కార్మికుల కుటుంబాలకు డిపెండెంట్ ఉద్యోగాలు దక్కే విషయంలో తగిన న్యాయం చేస్తామన్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.